ముసుగు మనిషి ఎవరు? తెలీదండి. తెలీదే? పండి పై వెతకండి. నా అనుమతి లేని జైలు తలుపులు తెరవకూడదని ఆజ్ఞాపించాను. వాడు ఎలా పారిపోయాడు? పారిపోయాడు అంతే. మాకేం తెలుసు? తెలీదే? ఈ కుట్రలో మీరు మీ అమ్మాయి గారు కలిశారంటే తప్పే లేదనుకుంటాను. ప్రచండ, నిజంగా మాకు తెలియదు. ఆ ముసుగు మనిషి ఎవరో. క్షమించండి, ఈ విషయాలన్నీ మహారాజా వారికి నేను స్వయంగా తెలియపరచవలసి ఉంటుంది. తరువాత మిమ్మల్ని మహల్ నుంచి బయటికి గంటేస్తారు. ప్రచండ, వద్దు వద్దు, అంత పని చేయకు. మహారాజు గారితో చెప్పవద్దు. వీల్లేదు, మహారాజుని నేను మోసం చేయలేను. ప్రచండ, ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే? ధన్యుణ్ణి. అమ్మా నీవా? ప్రచండుండా? వద్దు వద్దు, వద్దమ్మా వద్దు. చెప్పు హవల్దార్, చెప్పు. ఏమవుతానో చెప్పు. నేనేమవుతానో చెప్పు. ఇంకేమవుతారు? అవుతాను, పెళ్లి కొడుకు అవుతారు. నా పెళ్లికి నేను పెళ్లి కొడుకు కాకపోతే ఇంకెవరు అవుతారు? నువ్వు అవుతావా? ఏమో. అది కాదురా, నేను కావాలంటే ఏమన్నా అవుతా. మన కత్తికి ఎదురు లేదు, మన మాటకి తిరుగులేదు. నిజం నిజం. అలా చెప్పు. మనకు పట్టిన అదృష్టం మహారాజు కూడా పట్టదు. అందాల పరిని శోభ మన పెళ్ళా కాబోతుంది. ఇక మీద ఖజానా తాళాలు మన జోబులని. చూసావా అదృష్టం? అంతేనండి, అడుక్కు తినేవాడికి అదృష్టం పడితే. నన్ను అడుక్కు తినేవాడు. అడుక్కు తినే చవటవి అందలం ఎక్కాలనుకుంటున్నావే? అందులో రాజకుమార్తెతో జాగ్రత్త. ఎవరు? నీ పాలిటి మృత్యువుని. నిన్నెప్పుడూ వెన్నంటే ఉంటాను. రాజకుమార్తెతో వివాహ ప్రయత్నాలు మానుకో. బలవంతంగా పెళ్లి చేసుకున్నావా, మంగళసూత్రం కట్టిన మరుక్షణంలోనే నీ ప్రాణాలు తీసేస్తా. జాగ్రత్త. వెనక్కి తిరుగు. రాకుమారి, ఇదిగో నా మొదటి కానుక. పెళ్లి కుమార్తెకు కావలసిన చిన్ని చీనాంబరాలు. అలా ఉంచండి. శోభాదేవి, నాకెంత ఆనందంగా ఉందంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ ఆనందమే ఆ జన్మంతా ఉండాలి. అదే అనుమానంగా ఉంది. అనుమానంగా ఉందా? అవును, మనం అనుకునేదోటి జరిగేదోటి. మన ఆశలన్నీ నిరాశలయ్యాయి. ఏం చెప్పను. నిన్న రాత్రి ఒక ముసుగు మనిషి వచ్చి, నేను ప్రచండు పాలిటి మృత్యుదేవతను, మీకే వివాహం జరిగితే మంగళసూత్రం కట్టిన మరుక్షణంలో ప్రాణాలు తీస్తాను అంటూ. ఆ ముసుగు మనిషి మీకు కనపడ్డా?
ఏ మీకు కనిపించాడా? నాతోనూ అలాగే అన్నాడు. అన్నాడు? అయితే మనం ముచ్చటగా పెళ్లి చేసుకుని ఆ రాత్రి నేను ముండమోస్తే. భయపడకు. ఆ ముసుగు మనిషి ఎవడైనా సరే వాడి అంతం చూస్తాను. చిత్త మహారాజా, ఈ ప్రతాప్ మనకు ఒక పెద్ద సమస్యగా తయారయ్యాడు. వీళ్ళు ఇన్నాళ్ళు అతన్ని బంధించలేకపోయారు. తీరా ఖైదు చేస్తే తప్పించుకు పారిపోయాడు. పైగా ప్రజలంతా అతనికి మద్దతిస్తున్నారట. అదేమిటో స్వయంగా మేమే వెళ్ళి తెలుసుకోవడానికి నిశ్చయించాం. స్వయంగానా? మీరు వెళ్ళడం ప్రమాదకరం మహారాజా. ఈ బందిపోట్లకే మేము భయపడతాం అనుకున్నారా మహామంత్రి? అయినా మేము మారువేషంలో వెళుతున్నాం. మమ్మల్ని వాళ్ళు గుర్తించలేరు. అయినప్పటికీ ఆ ద్రోహుల మధ్యకి వెళ్ళడం మంచిది కాదు మహారాజా. ప్రజాక్షేమం కోసం ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి వెనుదీయం. మీరు వెళ్ళి ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. చిత్తం. కత్తులు కటార్లు ఉంటే అక్కడ బారే. ఎందుకైనా మంచిది. వ్యాపారస్తులం. మా దగ్గర కత్తులు కటార్లు ఎందుకుంటాయి? వేళకోళం చేసావా? తలకాయ దానికే గాని డబ్బు దశకుంటే ముందు అక్కడ పెట్టాయి. లేకపోతే దోపిడీ చేస్తారా? ఓ చేస్తాం. అంతా చేసే పని అదేగా. కాకపోతే మేము పేదోళ్ళు పెడతాం. మా నాయకుడు మాట వింటాం అంతే. మీ నాయకుడు ఎవరు? ప్రతాప్. ప్రతాప్ మరి డబ్బు సంగతి ఆయనకి ఇస్తాం. సరే రా. రండి. గడ్డాడు. ప్రతాప్, ఈ వ్యాపారస్తుడు డబ్బు నాకివ్వడట, నీకే ఇస్తాట. అది చూడు. అయితే నువ్వేనన్నమాట బందిపోటు దొంగ ప్రతాప్. మీరేమైనా అనుకోవచ్చు. ఓ, ఇందులో ఎంత ఉంది? 10 మొహరీలు. అయితే వ్యాపారంలో బొత్తిగా అనుభవం లేదన్నమాట. ఏ? ఉన్నట్టున్నట్టు చెప్పే వ్యాపారస్తుడిని ఇంతవరకు ఎవరిని చూడలేదు. అందుకు బహుమానంగా సగం ఇస్తున్నాం. మా సొమ్ము మాకే దానం చేయడంలోని గొప్పతనం చాలా ఉంది. అయినా మమ్మల్ని ఇలా దోచుకోవడానికి నీకేం హక్కుంది? నాకే కాదు, నిజానికి ఒక్కళ్ళొక్కళ్ళు దోచుకునే హక్కు ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు. కానీ గత్యంతరం లేక ఈ పేద ప్రజల్ని కాపాడటానికి భగవంతుని పేరిట, మహారాజు పేరిట ఈ పని చేస్తున్నాను. మహారాజు? నీలాంటి బందిపోటు దొంగలందరినీ దేశం మీద వదిలి మహల్లో హాయిగా నిద్రపోయే మహారాజు పేరిట ఈ పని? మహారాజు వ్యతిరేకంగా మాట్లాడావా? మర్యాద దక్కదు. అయితే మీ మహారాజు మంచివాడనేనా నీ అభిప్రాయం? నా అభిప్రాయమే కాదు, మా అందరి నమ్మకం కూడా అది. ఈ పేద ప్రజల ఆర్తనాదం ఆయన చెవులు సోకిందంటే బాధపడి
మాకు సాయం చేయటానికి పరిగెత్తుకొస్తారు. నీకంత నమ్మకం ఏముంటే నీ విన్నపం మహారాజు ఎదుటి చేయకుండా ఈ విధంగా రాజశాసనాన్ని ఎందుకు ధిక్కరిస్తున్నావు? అదే విచారకరమైన విషయం. ఆయన దగ్గరకు వెళ్లే మార్గమే లేదు. విన్నపం సంగతి దేవుడికి తెలుసు. అలాగా? అవును. రండి కూర్చోండి. సమయానికి వచ్చారు. కొంచెం ఎదురుగా మా కలిగింది ఏదో పెడతాం. కూర్చోండి. ఈ తిండి జంతువులు కూడా తినవు. ఎలా తింటున్నారు? ఓహో, తినలేకపోతే నువ్వు మహారాజా చక్రవర్తి ఎందుకని మంచిది తినే. ఈ తిండి తినే మీరంతా జీవిస్తున్నారా? ఇది కూడా లేక లక్షలాది ప్రజలు బాధపడుతున్నారు. కానీ మీరు మింగలేకపోతున్నారు. ఇదే మాకు పంచపక్ష పర్వం. అయితే నువ్వింత దోపిడీ చేస్తున్నావే, అదంతా ఏమవుతుంది? మీకు చూడాలనుందా? రండి చూపిస్తాను. పదండి. వీళ్ళంతా ఎవరు? వీళ్ళ తమ రక్తాన్ని చిందించి శ్రమించే శ్రమిక జీవులు, ప్రచండుడి అత్యాచారాలకు గురైన వాళ్ళు. బాబు, ఏం పెద్దమ్మా? ప్రచండుడు నా కొడుకుని చాకరీ చేసుకోవడానికి తీసుకెళ్ళాడు బాబు. 7 రోజులు అయిపోయింది, ఇంతవరకు వాడు చాడ తెలియడం లేదు బాబు. ఏడవ పెద్దమ్మా, ఏడవ. నీ కొడుకు నేను వెతికిస్తాను. ఏ రాముడు? ఏముంది బాబు, నేను ఒక చిన్న చెట్టుని డబ్బిచ్చి కొనుక్కొని కొట్టుకుంటూ ఉంటే ఆ ప్రచండు సిపాయిలు నా మీద విరుచుకుపడి మళ్ళీ డబ్బు కట్టమని బలవంతంగా బాధ పెట్టారు బాబు. నా గొడ్డలు కూడా లాక్కుపోయారు. వారం రోజుల నుంచి తిండి లేక ఇంట్లో పిల్ల జల మనం మారిపోతున్నారు బాబు. ఏం చెయ్యాలో అంత అయోమయంగా ఉంది ప్రతాప్ బాబు. ఊరుకో రాముడు, అదంతా నేను చూస్తాగా. మల్లిక, మన రాముడికి కావాల్సిన ధాన్యం ఇచ్చి పంపించు. ఏమిటి బాబు, ఏమిటి? అమ్మకి చాలా జబ్బుగా ఉంది. కుట్టిన డబ్బులకి నాన్న ఇంకా రావడం లేదు. డబ్బు ఇస్తేనే కానీ మంది ఊనన్నాడు వైద్యుడు. ఇదిగో డబ్బు, ముందు తీసుకెళ్ళు. పాపయ్య, బాబుని తీసుకెళ్ళు. చాలు ప్రతాప్, చాలు. ఇంకా చూడనక్కర్లేదు. ఇంత మాత్రానికేనా? నన్ను బందిపోటన్నా భరించగలను కానీ నా ప్రజల కన్నీళ్లు చూసి సహించలేను. బాబు, ఇప్పుడే అమ్మాయి ప్రసవించింది, మగపిల్లాడు. నీ తల్లని చేత్తో దీవించు బాబు. నీ పేరే పెట్టుకుంటా. మా నాయనే.